నా పేరు మురళి. నేను మామనార్ నుంచి వచ్చాను. నా పేరు మల్లేషు, మాది మహబూబ్నగర్ డిస్టిక్ నాగర్ కర్నూలు. నా పేరు కృష్ణ చైతన్య. నా పేరు నరేష్. ఇక్కడ ఐరిస్ సత్యం గారితో క్లాస్ నేర్చుకోవడానికి వచ్చాను. నాకు ఇంతవరకు ప్రోగ్రామ్ చేస్తున్నాను కానీ యాజ్ ఎ కస్టమర్ సాటిస్ఫై, కానీ నేను అంత సాటిస్ఫాక్షన్ కాలేదు. వాటి కెమెరా సెట్టింగ్లు ఇట్లా పెద్దగా లోతుగా నాకు తెలియదు. మారుతున్న టెక్నాలజీని బట్టి నేను తీసుకున్న దాన్ని బట్టి ఏదైనా పెద్ద ప్రోగ్రామ్కి వెళ్తే పెద్ద కెమెరా కావాలని అడుగుతున్నారు. సో డెఫినెట్గా అది ఏదో మంచి కెమెరా తీసుకుందామని రీసెంట్గా నేను 810 నికాన్ D810 తీసుకున్నాను. ఫస్ట్ ప్రోగ్రామ్కి పోయా. ఫస్ట్ ప్రోగ్రామ్ టోటల్ ఫ్లాట్ ఇమేజెస్. అయ్యో ఇదేంటి నా లైఫే చేంజ్ అయిపోయింది. అసలు అంతకుముందు నేను తీసుకునే D90 కానీ 70D కానీ అంటే అద్భుతంగా పిక్చర్స్ వచ్చేది ఇలా అయిపోయింది అని అనుకున్నా. అంతకుముందు సచిన్ గారితో ఇది సచిన్ గారు ఫ్రమ్ హైదరాబాద్, ఆయనతో నాకు ఒక 2 ఇయర్స్గా ఫేస్బుక్ పరిచయం, తర్వాత ఫోన్ పరిచయం మాత్రమే ఉంది. అంతకుముందు ఒకసారి స్టూడియోకి వెళ్ళి చూశాను కానీ అప్పుడు నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి నేను వెళ్ళలేకపోయాను. తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే ఆయన కొన్ని సెట్టింగ్స్ చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఒక 4 ప్రోగ్రామ్స్ 100% నా వరకు నేను సాటిస్ఫై అవుతూ వర్క్ చేశాను. ప్రతి దానికి ఒక గురువు అనేది ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు నేను ఒక గురువు దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుందాం అనే ఆశతో సత్యం గారిని కలిశాను. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇండోర్లో ప్రాపర్ లైటింగ్ ఎలా పెట్టుకోవాలి, కట్ లైట్ అనేది ఎలా ఉంటుంది, ఒక హైకి ఎలా ఉంటుంది, లోకి ఎలా ఉంటుంది, ఆ ప్రాపర్ సెట్టింగ్ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత 100% సాటిస్ఫాక్షన్ వచ్చింది. పలాసలో శ్యామ్ కుమార్ వోరా గారు ఒక క్లాస్ పెట్టారు. ఆయన క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆయన సచిన్ గారికి నాకు వెళ్ళమని చెప్పి ప్రిఫర్ చేశారనమాట. అప్పుడే ఆయనతో మాట్లాడడం, ఆయన దగ్గరికి వెళ్ళి సచిన్ గారి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవాలని ఒక అనుకోవడం అలా జరిగింది. టైం అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు సచిన్ గారి క్లాస్లో నేను వచ్చి పార్టిసిపేట్ చేశాను. నాలెడ్జ్ కోసం మా గురువులు కూడా ఇక్కడికి వచ్చి ఐరిస్ సత్యం గారి గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా నన్ను సజెషన్ చేసి పంపించారు. నేను 5D మార్క్ తీసుకున్న తర్వాత ఒకరోజు అనుకోకుండా ఏం చేయాలనుకున్నాక మొత్తం బ్లూయిష్ రావడం జరుగుతుందన్నమాట. అంటే నాకు ఇన్ని 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నకంగా దీనిలో నా మెనూ సెట్టింగ్స్ ఆప్షన్స్ మనకు తెలియదు. సో మనకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు కాబట్టి తెలియదు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఇందుకు ఏం చేయాలని పక్కల ఎవరనుక కొంచెం చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రము ఎవరున్నారు మనకంటే ఐరిస్ సత్యం అనే డైనమిక్ పర్సన్ మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో, సో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు పొద్దు ఊడిస్తే మనకు ఎండ ఎంత ముఖ్యమో దీనికి ఒక డైనమిక్ పర్సన్ ఐరిస్ సత్యం అనే వ్యక్తి అంత ముఖ్యమని తెలిసిపోయింది నాకు. నాకు తెలిసినంత వరకు ఎంత పెద్ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ అయినా కొద్దిగా ఏదో ఒక కొంత లోపం అనేది ఉంటుంది. ఆ లోపాన్ని పూరించుకుంటే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఐరిస్ సత్యం గారు ఇలాంటి మామూలు వ్యక్తులకు ఫ్యూచర్లో ఇంకా కొన్ని క్లాసెస్ పెట్టి వారు చాలామందికి హెల్ప్ చేసే గుణం తన లోపల ఉంది. ఇప్పటికైనా ఐరిస్ సత్యం ఎంతో పెద్ద మనిషి అని చెప్పి నేను ఎంతో భయపడి ఆయనతో అపాయింట్మెంట్ తీసుకోవాలనేమో ఎలా ఉంటామంటే దగ్గరకు వచ్చి చాలా మంచి అసలు ఎంత వ్యక్తిగతంగా అంటే ఒక ఫ్రెండ్ లాగా, ఒక తల్లిదండ్రులాగా, ఒక ఆప్యాయత, అనురాగాలు చాలా ఎన్నో రకాలుగా మనకు చూపిస్తాడు.
కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికైనా నా ఫ్రెండ్స్ కానీ నా యొక్క బృందానికి కానీ చెప్తున్నా, ఐడి సత్యం గారి దగ్గర రండి. తర్వాత ఆ బ్యాచ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. బట్ నేర్చుకున్న దాన్ని బట్టి ఆలోచిస్తే ఏ వృత్తిలోనైనా గురువు అనేవారు కంపల్సరీ అవసరము అని మాత్రం పర్టికులర్గా అర్థమైపోయింది. అయితే ఇదంతా చెప్పేది ఎందుకంటే నేను 20 ఏళ్ళుగా నేను చేసినటువంటి ఫోటోగ్రఫీ వేరు, రేపటి నుంచి నేను చేయబోయే ఫోటోగ్రఫీ వేరు. డెఫినెట్గా అది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత ముందు చేసేది సిస్టమ్ మీద డెఫినెట్గా వర్క్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక మీద సిస్టమ్ మీద వర్క్ చాలా తక్కువ ఉంటుంది అనేది ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత నా స్వానుభవం. ఎందుకంటే నాకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 3 డేస్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది ఎంత నాలెడ్జ్ అంటే అసలు సచిన్ గారు ఏం చెప్పారు అనే దానికి అంటే చెప్తే అర్థం కాదు, వచ్చి నేర్చుకోవాల్సిందే అన్డౌటెడ్లీ. ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అందరు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫరే, అందరికీ ఫోటోలు తీయడం వచ్చు. ఆ ఫోటోలు తీయడంలో డెప్త్ అనేది తెలియట్లేదు. అందరూ ఏదో స్ట్రోక్స్ పెట్టారు, పెటీలు తీసేస్తున్నారు, వచ్చేస్తున్నారు. కొద్దిగా టెక్నిక్స్ తెలుసుకొని అసలు మేకప్ ఎందుకు వేస్తారు, మేకప్ అని ఎందుకు, అసలు ప్రాపర్ లైటింగ్ ఎందుకు, ఇవన్నీ తెలుసుకుంటే చాలా మంచిది అని నా ఫీలింగ్. వీటన్నిటికీ ఒక సమాధానం దొరకాలంటే ఒక సత్యం గారిని, ఐడి సత్యం గారిని కలిస్తే మీకు ఒక చిన్న ఏదో ఒక ఫీల్ అనేది ఉంటుంది అని నా గొప్ప ఫీలింగ్. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియని ఐటమ్స్ని తెలుసుకున్నాను. హైదరాబాద్లో సచిన్ గారు మినిమం ఫీజు అది అసలు నథింగ్ అనమాట. 6,000 3 డేస్ అంటే నథింగ్ అనమాట. ఫోటోగ్రఫీ అనేది పెద్ద తెలుసు అని చాలామంది అనుకుంటుంటారు, కానీ దాంట్లో తెలియని విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ ఐడి సత్యం అనే గురువు గారి దగ్గర మనము పెద్ద అమౌంట్ ఏం కాదు, తను ఛార్జ్ కొంచెం 6,000 తీసుకొని తను మనకు మూల్యమైన చాలా విలువైన విద్యను మనకు ఇస్తున్నాడు. అటువంటి విలువైన దానిలని మనము తీసుకోవడానికి ఆ అమౌంట్ చాలా చిన్నది. దయచేసి ఇటువంటి మంచి అవకాశాన్ని అందరూ వినియోగించి వాటి ఫోటోగ్రాఫర్లు అందరూ చాలా అద్భుతంగా ఉండాలి, డెవలప్ కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.